హైపర్ న్యూస్ కి స్వాగతం. విజన్ కలిగిన నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించేందుకు ప్రజలు సహకరించాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం పరిధిలోని వెంకన్నపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోట మండలం టీడీపీ కమిటీ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ రోడ్ షో నిర్వహించి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామానికి విచ్చేసిన ఎన్ఆర్ఐ బృందం రాబోయేసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం తో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని, మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తన ఎన్నికల గుర్తు సైకిల్ పై వేసి మరియు తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు ఎన్నికల గుర్తు కమలంపై మీ పవిత్రమైన ఓట్లను వేసి విజయం చేకూర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాడు అందుకే మరియు ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలా. ఫంక్షన్కి డబ్బులు లేక ఆపేశాడు ఆయన, డబ్బులు లేక ఆయన ఆపేశాడు. అదేమంటే ఆయన ఫంక్షన్ పంచాలంటే వాలంటీర్లు అవసరం లే, ఉద్యోగస్తులు లేరమ్మా, టీచర్లు లేరా, టీచర్లు బ్యాంక్ షాపుల దగ్గర డ్యూటీ చేసావే, ఏ ముసలి ఫంక్షన్ పంచమని చెప్పి పంపిలేవా? మీ సచివాలయాలు లేవా? ఒక్క సచివాలయంలో పంచకూడదా? చెప్పండి. మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా? మీ ఆర్ఐలు లేరా? మీ తలారులు లేరా? పంచకూడదు. చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం ఎక్కడో ఎన్ఆర్ఐలు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, అక్కడి నుంచి బాబు గారి గెలుపు కోసం నిన్నటి నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి మా ఎన్ఆర్ఐ బృందాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఎన్ఆర్ఐ బృందం వచ్చి వాళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారో బాబు గారి గురించి మనందరూ కూడా చెప్పవలసిందిగా వాళ్ళు ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఎన్ఆర్ఐ బృందం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అమ్మా మీరు ఏం మాట్లాడతారా? దాంట్లో ఇతర పే చేస్తారా? కనిపిస్తున్నారు అంటే గెలిపించడానికి వచ్చిన కార్యకర్తలు మీరందరూ అని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ రోజు మనకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంత అవసరం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజు మనందరం ఇక్కడికి వచ్చాము అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ గారిని, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరమో అనేది మనందరికీ తెలుసు. అవునా అమ్మా, మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అవసరమా కాదా మనకి? ఇప్పుడు ఎందుకు అవసరం మనకి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవసరం? మీరు చెప్పాలి తల్లి, మీరే చెప్పాలి. ఏమన్నా నాయకులరా? రఘునాథరెడ్డి గారు అక్కడ ఎనర్జీ వస్తుంది. మీరు ఈ ఒక్క గ్రామంలోనే మాట్లాడతారు, మేము రాష్ట్రం అంతా తిరుగుతూ మాట్లాడుతున్నాం. మేమందరం కూడా జాబ్ చేసుకుంటామమ్మా. తెలంగాణలో, హైదరాబాద్ లో ఉంటాం. మేము పుట్టింది పెరిగింది అంతా ఆంధ్రప్రదేశే, కానీ మేము ఉండేది మాత్రం తెలంగాణ. కానీ 2019లో చేసిన మనందరం కలిపి చేసిన ఒకే ఒక తప్పు ఈ రోజు మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మా అందరినీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయింది. కానీ 2019లో మన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పటి వరకు తీర్చలేక దానికి మా వద్ద సహాయం మేము చేయాలి అని చెప్పి ఈ రోజు 2024 ఎలక్షన్స్ కి మేమందరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత బయటకు రావడం జరిగింది. మీ అందరికీ కూడా సంక్షేమ పథకాల గురించి తెలుసా? సూపర్ 6 తెలుసా మీ అందరికీ? మీ అందరికీ పథకాలు తెలుసా? 4వ తారీఖున మన ఎలక్షన్స్ రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే నేను డిజిటల్ పేమెంట్స్ అమలు చేయకుండా మద్యం దుకాణాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని రాష్ట్రంలోని మహిళలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని నిషేధం చేయకపోగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ నాసీ రకం జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలో అమ్మడం ద్వారా వేలాది మంది మృత్యువాత పడ్డారని, అదేవిధంగా వేలాది మంది అనారోగ్యానికి గురయ్యారని ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడైందని వివరించారు. 20 సంవత్సరాల కాలం పాటు రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రుణానికి చెల్లించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని దుయ్యబట్టారు. వైసీపీ తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు అతని అనుచరులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వాసుదేవ రెడ్డిని తొలగించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం. మద్యపాన నిషేధం అని చెప్పి కలబొల్లి మాటలు చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా జగన్ దాదాపు 1,00,000 కోట్లు లూటీ చేసిన విషయాన్ని ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. మీకు తెలుసు, అయినా మాకు ప్రతిపక్షంలో చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీకు నేను చెప్తున్నాం. అలాగే ఆయన అధికారంలోకి వచ్చింది మద్యపాన వ్యత్యాసం అని చెప్పి అధికారంలో వచ్చి ఈరోజు 1,00,000 కోట్లు దోపిడీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే కల్తీ మద్యంతో చాలామంది మహిళల మంగళసూత్రాన్ని తెంచేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇంకా కూడా చేస్తూ పోతున్నారు. అట్లాగే ముఖ్యంగా దోచుకున్నటువంటి లక్షల కోటి డబ్బులంతా కూడా ఖండన ద్వారా ఈరోజు వైఎస్ఆర్సీపీ అభివృద్ధి ఎక్కడ పోటీ చేస్తున్నారో ఆడ తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ డబ్బులు వచ్చేసాయని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఇక్కడ మా పేదవాళ్ళు నోరు కొట్టి మహిళల మాంగళ్యాలు తెంచి వచ్చిన డబ్బులంతా కూడా రేపు పంచేదానికి ఆల్రెడీ డంప్ చేశారని చెప్పి తెలుస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులు కూడా మందు కూడా ఎక్కడెక్కడ డంపు చేయాలనే విషయం కూడా ఆయన మొత్తం రెడీ అయిపోయి వాళ్ళకి సరఫరా చేసే దాంట్లో బిజీగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ జగన్ రెడ్డి 1,00,000 కోట్లు అవినీతి చేయడం కోసమే మద్యం అమ్మకాలు డిజిటల్ పేమెంట్ మోడీ గారి చెప్పి షాపుల్లో. ఎందుకంటే ఇదంతా జగన్ గారికి చెందాలి, ఇంక వేరే వాళ్ళు పోయిందంటలే. జగన్ మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ చేయాలంటే అవి లెక్కలు వస్తాయి. ఆ లెక్కలు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వ్యూహాన్ని పొంది ఆ డబ్బులు కూడా సొంత బ్రాండ్ తయారు చేసి కల్తీ మద్యం తయారు చేసి ఈరోజు దాదాపు 30,000 మంది ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే కల్తీ మద్యం జగన్ మద్యం, జీవబ్రాండ్ మద్యం. అలాగే 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది నాది కాదు, నా లెక్కలు కాదు, ఇది ఒక సర్వే సంస్థ చేసిన లెక్కలు నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా మా యొక్క ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచి నువ్వు ఎన్ని రోజులు పరిపాలిస్తారని చెప్పి నేను మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నవంబర్ 9న 2021 రాత్రే మీరు 312, 318 జీవోల్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మద్యం అమ్మకాల మీద వచ్చేటువంటి డబ్బంతా కూడా జగన్ రెడ్డి మరో 20 ఏళ్ళు తాకట్టు పెట్టాడు. దీన్ని మద్యం బ్రాండ్స్ని సచివాలయమే కాదు, మనల్నే కాదు, మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నటువంటి మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు జాతీయ R&B రహదారుల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా రోడ్డు చుట్టుపక్కల రోడ్డు పక్కన కూడా మద్యం దుకాణాలు ఈరోజు తెలుసున్నారని చెప్పి, మద్యం దుకాణాలు అంటే బార్లు తెలుసున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వాసురెడ్డి ఈయన చైర్మన్, దేనికి ఏపీ బ్రావరీస్ కార్పొరేషన్ చైర్మన్ వాసురెడ్డి కనుసైగల్లో ఇది జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు కూడా మద్యం నిల్వ చేసేది వాసురెడ్డి. కాబట్టి ఈ వాసురెడ్డిని బర్తరఫ్ చేసి ఆయన పదవుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, రాబోయేది ఎన్డీఏ కూటమి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, ఈ 3 వస్తున్నారు. మీ అంతు చూస్తారు, మిమ్మల్ని వదలరు. మీరు ఎక్కడ దాక్కున్నా మీ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ దాచిపెట్టారో అవన్నీ కూడా బయట తీసుకొచ్చి మీ భోగతాన్ని తెలుగు ప్రజలకు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. 2019 ఎన్నికల సమయంలో పూర్తి మద్యపాన నిషేధం చేసే 2024 ఎన్నికలకు వస్తామని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మద్యపాన నిషేధం పేరుతో నేడు రాష్ట్రంలోని ప్రజల్ని కొల్లగొడుతున్నాడు. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతున్నా కానీ ఈ మద్యం పేరిట ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతున్నది. కల్తీ మద్యం అమ్మి వేల మంది మహిళల మాంగళ్యాన్ని తెంపేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే ఈరోజు ప్రతి ఒక్క తోపుడు బండి వాళ్ళ దగ్గర కూడా మా డిజిటల్ పేమెంట్ అనేది ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం దుకాణాల్లో మాత్రం ఈరోజు డిజిటల్ పేమెంట్ లేకుండా వచ్చే ఆదాయాన్ని మొత్తం ఆయన తాడేపల్లిగూడెం ప్యాలెస్కి తరలించుకుపోతున్న చరిత్ర ఉన్నది. ప్రత్యేకించి మన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి అనే ఒక ఉన్నాడు. అతనైతే పూర్తిగా జే బ్రాండ్లు కావచ్చు, అలాగే జే గ్యాంగ్లు కావచ్చు, పూర్తిగా అతను అదుపులోకి తీసుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మనుషులకే మద్యాన్ని ఇవ్వడం కానీ, వాళ్ళ కంపెనీలకి లైసెన్స్లు ఇవ్వడం కానీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకి అక్రమ మద్యాన్ని తరలించేదానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న పలువురు మైనింగ్ అధికారులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఎన్నికల కమిషన్ విచారణ జరిపి ఆ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి రాజకీయ పార్టీలు కోరుతున్నాయని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారుగా 100 మందికి క్వార్ట్స్ మరియు ఫెలపర్స్ మైన్స్ లకు అనుమతులు మంజూరు చేసి ఉండగా కేవలం 5-6% మంది మాత్రమే మైనింగ్ చేసుకునే విధంగా మైనింగ్ అధికారులు వ్యవహరిస్తూ మిగిలిన వారిని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. అదే విధంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అదే విధంగా పోలీసు అధికారులు సైతం ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అక్రమాన్ని చేస్తున్న వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కావున ఎన్నికల కమిషన్ విచారణ జరిపి మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో పాజిటివ్ మరియు పల్స్బార్ చెందినటువంటి మినరల్స్ సంబంధించిన లైసెన్స్ దారులు ఈరోజు అలాంటిపోతున్నారు. ఎందువల్లంటే దాదాపు 100 మంది ఈ లైసెన్సు గలవాళ్ళు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నారు. కానీ కేవలం 5.6% మాత్రమే ఈరోజు అవి తెలిసి ఆ వ్యాపారాలు చేస్తాం. వీళ్ళన్నీ కూడా మొత్తం ఎండిఎల్స్ ఆపేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిణామం. వాళ్ళు ఎట్ల పోవాలో దిక్కుతోచక డీడీ గారిని పోయి కలిస్తే ఆయన మాటలు మరి అన్యాయంగా ఉన్నాయి. మీరు చంపేయండి, కావాలని చచ్చిపోతా, అంతేగాని నేనేం చేయలేను, పైన వాళ్ళు చెప్తున్నారు మీరు చేయండి. నేను డీడీ గారు తెలియజేస్తున్నాను, డీడీ గారు మీ పైన ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాం. మీరు ఒక అధికారి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంత ముందాగా మీరు తొత్తుగా వ్యవహరించిన మాట వాస్తవం ఉంది, అంటే డౌట్ లేదు. ఇప్పుడు మీరు ఎన్నికల కోడ్ ఇచ్చినా కానీ ఇప్పుడు కూడా మీరు వాళ్ళ తొత్తులాగా వ్యవహరిస్తూ వాళ్ళంతా సిండికేట్ అయ్యి వచ్చే రోడ్డు మీద దారిని ఆపి మేమే ఇక్కడ సిండికేట్ అయ్యా, మీరు ఖచ్చితంగా మా కప్పం కట్టి చెల్లాల్సిందే అని చెప్పి మా వాళ్ళు ఆడుకుంటున్నారు. అసలు ఎందుకు ఎండిఎల్స్ ఆపాల్సి వచ్చింది? మీరు సక్రమంగా జరుగుతున్న వాళ్ళని ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం మీ వాళ్ళనే, మీ వాళ్ళు కూడా కొంతమంది లాస్ అయిపోయినారు. మీ వాళ్ళకి ఎండిఎల్స్ ఇచ్చి ఈరోజు ప్రీతం అక్రమ మైనింగ్ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గత 5 నెలల నుంచి కూడా ఈ మైనింగ్ సంబంధించినటువంటి డిఓఎం ఎన్నిసార్లు మా వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే సమస్య వాళ్ళు పరిష్కరించకుండా మరీ ఏమంటారంటే దానికి దద్దమ్మలాగా చవట దద్దమ్మలాగా ఉన్నారు. ఇతని పైన కూడా ఈ డిఓఎం పైన కూడా ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా తొత్తులాగా వ్యవహరిస్తున్న అధికారులు మీరు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనివల్ల ఎంతోమంది పేద సంబంధించినటువంటి వాళ్ళు బతుకుతున్నారు. ఈరోజు వాళ్ళ బతుకుల్లో కూడా మీరు చిచ్చు పెట్టి వాళ్ళు బతికేదానికి కూడా లేకుండా చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కోర్టు తిన్నారు కదా, ఇంక ఎలక్షన్ టైంలో కూడా ఇంకా ఎన్ని తినాలని మీరు నాకు అర్థం కావట్లే. ఎలక్షన్ కమిషన్ వారు దీనిపైన దృష్టి సాగించాలి. అలాగే లోకల్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో గతంలో కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా కానీ అవి వదలకుండా కోర్టు ఆర్డర్ని బేఖాతరు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మా వాళ్ళు దాదాపు 100 మంది ఇక్కడ దీనిపైన బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్యాయంగా ఎవరికో కప్పం కట్టాలి. వీళ్ళు కష్టపడి వీళ్ళు రాయి కొట్టి వీళ్ళు పంపిస్తుంటే ఆ మధ్య లారీ లేపేసి ఈ లారీకి సంబంధించిన డబ్బు మాకు ఇంత ఇస్తేనే మీకు అని చెప్తుంటే ఎంత అన్యాయం అంటే నాకు అర్థం కదా. ఇది రాక్షస ప్రభుత్వమా లేదా ప్రజాప్రభుత్వమా అర్థం కాని పరిస్థితులు ఈరోజు జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి నేను మైనింగ్ డీడీ గారికి చెప్తున్నాను, అలాగే డిఓఎం గారికి తెలియజేస్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు, మీ పని కోర్టు పోతామని తెలియజేస్తున్నాను. మీరు అక్రమాలని ప్రోత్సహిస్తున్నారు, అక్రమార్కుల్ని, రౌడీల్ని, గోండాలని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీ ఇద్దరిపైన ఎలక్షన్ కమిషన్కి ఈరోజే మీ ఇద్దరిపైన ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 సంబంధించిన కేంద్ర కార్యాలయాలకు కూడా లెటర్లు పంపించి ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే లాయర్ ద్వారా కూడా నోటీస్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దయచేసి వెంటనే అధికారులారా, మైనింగ్ అధికారులారా, వెంటనే మా వాళ్ళకి ఓపెన్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని అనుమతించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
10 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రతి నెల ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వచ్చిన గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమంలో తనని కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని డాక్టర్ హరిప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షి మాతృత్వ అభియాన్ కార్యక్రమంలోని వైద్యులు, గర్భిణీలు మరియు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చినటువంటి బాలింతలు మరియు గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వైద్యానికి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటిలో ముఖ్యమైనదిగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పాల్గొని బాలింతలు మరియు గర్భిణీలకు పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, వైద్యులు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల మహాశీలకు నమస్కారం. తేదీ 13/5/2024 సోమవారం రోజు జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ రాజేంద్ర కుమార్ గారు ఇలా ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని జరిపించడం అనేది అది చాలా గొప్ప విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వాళ్ళు ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇలా రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక పక్క ఆయన వృత్తిని మరియు ఉద్యోగాన్ని మళ్ళీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ మంచి సిబ్బంది, వాళ్ళతో ఉండేటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇవే కాకుండా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాంటి బాధ్యతను కూడా తీసుకుని సామాజిక బాధ్యతగా వాళ్ళకి ఉన్న అపోహలను తొలగించి వాళ్ళ శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచడానికి వాళ్ళు తమ వంతుగా జన విజ్ఞాన వేదిక ద్వారా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు రాజా గారు చెప్పింది మీరు చాలా చక్కగా చెప్పారు సారు. మీరు ఈ సందర్భంలో ఒక టెస్ట్లే కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ని, మంచి సమాచారాన్ని కూడా ఈ సిజేరియన్లు ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు చేయించుకోకూడదు, నార్మల్ డెలివరీకి ఎందుకు అనేటువంటి విషయాలు చాలా చక్కగా వివరించారు. అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించండి. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత మంచి అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది. మంచి సర్వీస్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ మనకు అకౌంట్లో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని డబ్బులు వేయడము, ఇవన్నీ కూడా గొప్ప విషయాలే. ఇక్కడ ఉండే ఎప్పుడు కూడా ఒక అపోహ పోగొట్టుకోవద్దు, అపోహలో ఉండద్దు. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఏదో గొప్పగా ఉంటాయి, ఇవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చదివిన డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్లో చదివిన డాక్టర్లు అందరం కలిసి ఒకే మెడికల్ కాలేజీలో చదువుకొచ్చినటువంటి వ్యక్తులమే. కాకపోతే కొంతమంది ఇలా సేవ చేయాలి ప్రజలకని గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరితే కొంతమంది ప్రైవేట్గా వెళ్తారు. కానీ సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా బ్రహ్మాండంగా కష్టపడి ఆ పేషెంట్లకు పూర్తి న్యాయం చేయాలని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఎప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఇప్పుడు అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ సమానంగా కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.